విశాఖపట్నం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యే గణేష్ కు సూటి ప్రశ్నలతో వీడియో విడుదల చేశారు. నర్సీపట్నంలో పలు అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరు చేస్తే ఆ పనులు నిలుపుదల చేశారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ను ప్రశ్నించిన అయ్యన్న, నమస్కారం అండి. 2 రోజుల క్రితం నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన వర్క్లన్నీ కూడా చాలా పెండింగ్ ఉండిపోయాయి, పూర్తి అవ్వట్లేదు. కారణం ఏంటి ఎమ్మెల్యే గారు, దానికి వివరణ ఇవ్వండి అని చెప్పి మన గణేష్ ఎమ్మెల్యే గారిని నేను కోరి సంగతి మీ అందరికీ తెలుసు. దానికి నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టి వాటికి సమాధానం ఇవ్వకుండా సంస్కారం లేకుండా మాట్లాడతాడు. అతను వ్యంగ్యంగా మాట్లాడతాడు, ఎటకారంగా మాట్లాడతాడు. నువ్వు సమాధానం చెప్పాలి, తప్పదు. ఇచ్చేదంటే అయ్యన్న పాత్రుడు అడుగుతున్నాడు కాబట్టి ఆడవాడు నన్ను అడగడానికి అనుకోవచ్చు. నువ్వు అయ్యన్న పాత్రుడికి సమాధానం చెప్పడం కాదు, ఇవన్నీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా ఈరోజు నీ మీద ఉంది. ఇచ్చేదంటే నీకు ఓట్లేసి గెలిపించారు. ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ అయిన వర్క్లు ఎందుకు ఆఫ్ చేశారు అడుగుతారు రేపు. నన్ను తప్పదు, ఇవాళ కాకపోతే రేపని అడుగుతారు. అప్పుడన్నా నువ్వు సమాధానం చెప్పాలి కదా. ఎన్నాళ్ళు సమాధానం చెప్పకుండా దాటేస్తారు నువ్వు? వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాలా. నిన్న ఒక విషయం అన్నావు, నేను చూశాను ప్రెస్ పెట్టినది. కొత్త వీధి నుంచి మన బొడ్డుపల్లి రోడ్, చెట్టుపల్లి రోడ్డు వరకు ఒక కొత్త రోడ్డు వేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నాం. అది న్యూలీ ఫార్మేషన్ రోడ్, కొత్త ఫార్మేషన్ రోడ్డు. అది కొత్త ముందు రోడ్డు లేదు అక్కడ. నువ్వేమనుకున్నావు? పాత రోడ్డు అనుకున్నావు. అది కొత్త రోడ్డు అయ్యా బాబు. పాత రోడ్డుకి కొత్త రోడ్డుకి కూడా తేలా తెలియని మన ఎమ్మెల్యే అయిపోయినందుకు మన ప్రజలు బాధపడాలి. ఇంకా దానికి ఆ రోజుల్లో ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం. ఆ కాంట్రాక్ట్ మన ఏరియా కాదు, ఎవరో ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు, ఎవరో రాలేకపోతే అతను వచ్చి చేశాడు. చేసి బ్రిడ్జిలు, అప్పటికే మేము బ్రిడ్జిలు కట్టాం, రోడ్ ఫార్మ్ చేసాం. ఇతను వచ్చి వర్క్ స్టార్ట్ చేశాడు. ఈ లోపు గ్రౌండ్ మారిపోయింది. అతనికి ఇప్పుడు వచ్చి పైసా బిల్లు కూడా ఇవ్వలేదు, కాంట్రాక్ట్కి పైసా బిల్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రోజు నా దగ్గరికి వస్తాను, బిల్లు ఇప్పించారు సార్ అని. మీ గవర్నమెంట్లో బిల్లు అన్నీ ఆఫ్ చేశారు. నువ్వేమంటావంటే ఆ రోడ్డు వేయకుండా అయ్యని పోతే డబ్బులు మార్చుకొని తినేసేయని నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరన్నా నవ్వుతారు కదా. కరప్షన్ విషయంలో నన్ను కామెంట్ చేసే వాళ్ళు ఎవరు ఇంకా లేరు, నువ్వే కామెంట్ చేస్తున్నావు. అది కూడా ఇలాంటి రోడ్డా? ఆ కాంట్రాక్ట్ని అడుగు, బిల్లు ఇచ్చారో లేదో. మీ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు రివ్యూ చేశారు, డిఈని కానీ ఈయన కానీ పిలిపించి ఆ రోడ్డు సంగతి అడుగు, చెప్తారు, వాస్తవాలు తెలుస్తారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాగ మాట్లాడడం నీకు మంచిది కాదని చెప్పి కూడా మరొకసారి మనం చేస్తున్నాను. రెండోది, అర్బన్ హౌస్ గురించి మాట్లాడతాం. దాని గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారా? నీకు కానీ మీ ముఖ్యమంత్రికి హక్కు లేదు. అర్బన్ హౌస్ గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందంటే చంద్రబాబు నాయుడుకి ఉంది, తర్వాత బీజేపీ నాయకులకు ఉంది, మోడీ గారికి ఉంది. ఆ 2 పార్టీలకి మాట్లాడే హక్కు ఉంది. మీకు ఎవరికైనా హక్కు ఉందా? హక్కు లేదే. పూర్తి చేయలేకపోయారంటావు. అవును, మేము పూర్తి చేసాం, 80% పూర్తి చేసాం. టోటల్ అమౌంట్ ఎంతో తెలుసా నీకు? ఆ బిల్డింగ్లో అన్ని కాస్ట్ అమౌంట్ నీకు తెలుసా? తెలియదు నీకు. నువ్వు ఎమ్మెల్యేవి. ఆ టోటల్ అమౌంట్ కాస్ట్లో 80% పైనే మేము పూర్తి చేసాం. ఇంకా చిన్న చిన్న వర్క్లు ఉండిపోయి నన్ను చెప్తున్నావు. ట్యాంక్ అవ్వలేదు, వాటర్ లేదు, అలాగని. మరి మేము అప్పటి వరకు పూర్తి చేస్తాం. హైలైట్ సెఫ్టీ ట్యాంక్ కొన్నాం, వాటర్ చేయడానికి వెళ్తా నీకు అయితే 3 నెలలు వేయచ్చు. వాటర్ కూడా పక్కనే ఉత్తరవాహిని ఉంది, పంపింగ్ చేస్తే వాటర్ బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. మరి 2 సంవత్సరాలు ఇప్పుడు ఏం పీకుతున్నారు మీరు? ఆ 25% వరకు పూర్తి చేయాలి కదా. మీరు పూర్తి చేయకుండా మళ్ళీ మమ్మల్ని కామెంట్ చేస్తామంటే కామెంట్ చేయడానికి కూడా అర్థం ఉండాలి కదా. దాని రంగులు మారుతారా? ఎవరిని అడుగుతా మారుతారు రంగు? మీరు మీకున్న ఒకేటి డబ్బు అంతా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆ రోజు చంద్రబాబు ఇచ్చారు. ఇవేవరే రంగులు మార్చడానికి? నేను చెప్పాను, నేను బీజేపీ నాయకులు ఎవరో మాట్లాడారు, చూసే ప్రెస్ మీట్ చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు. కుర్రాడు ఎవరు ఏం మాట్లాడాడు? రంగులు వేసుకుంటే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి రంగులు వేయండి, మున్సిపల్ కమిషనర్ ఇంటికి రంగులు వేయండి, ఇక్కడ ఎవడరా మీరు వేయడానికి అని అడిగాడు. అంచేత బ్రహ్మాండంగా మాట్లాడాడు కుర్రాడు.
అలాగే అందరూ ఈడవడానికి మాట్లాడే హక్కు ఉంటే తెలుగుదేశం పార్టీకి ఉంది, బీజేపీ పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. గణేష్ మొన్న కొన్ని వర్కులు చెప్పాను, ఏం చేసామని చెప్పలేదు. ఈవేళ కూడా కొన్ని వర్కులు చెప్తాను. దీనికంటే సమాధానం అయ్యి కలిపి ఒకసారి చెప్పు సమాధానం. మీరు మా తెలుగుదేశం టైంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నర్సీపట్నం టౌన్లో కొన్ని కళ్యాణ మండపాలు కట్టాలని చెప్పి నేను తీసుకున్నాం. ఎందుకు కట్టాలనుకున్నాం? పేదవాడికి తక్కువ ధర కళ్యాణ మండపాలు వస్తే పెళ్లి చేసుకోవడానికో ఏ ఫంక్షన్ చేసి బాగుంటుందని చెప్పి మేము ఏర్పాటు చేసాం. దాంట్లో కాపు వీధిలో ఒక కళ్యాణ మండపం శాంక్షన్ అయిపోయింది, ఆర్డర్స్ కూడా ఉన్నాయి, కాదు చూసుకో, పట్టించుకోలేదు లేవు. అది కాకుండా పీనార్పాలెంలో ఒకటి, కొత్త వీధిలో ఒకటి, 2 కళ్యాణ మండపాలు శాంక్షన్ చేయడం కాకుండా శంకుస్థాపన కూడా చేస్తాం. అవి ఎందుకు ఆఫ్ చేశారు మీరు? ఈ 3 కళ్యాణ మండపం ఎందుకు ఆఫ్ చేసి చెప్పు ప్రజలకి, చెప్పు. ఆ వీధిలో ఉన్న పెద్దలు, మీ పెద్దలు ఉన్నారు కదా, ఆ పెద్దలకి ఈ కారణం చేత ఆఫ్ చేశానో, లేదా అయిన పోదురు శాంక్షన్ చేసేది కాబట్టి నాకు ఇష్టం లేదనో ఏం చెప్పాలి కదా నువ్వు, దానికి సమాధానం చెప్పు. అది కాకుండా మీ గురువుగారు క్రిస్టియన్ కదా, జీసస్ అంటే మహా ఇష్టం కదని కాదంటది, ఎవరి కులం వాళ్ళకు ఉంటుంది, ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది. క్రిస్టియన్స్ కోసం కళ్యాణ మండపం శాంక్షన్ చేశారు. 25 లక్షలు 30 లక్షలు నాకు గుర్తులేదు కానీ శాంక్షన్ చేశాను. ఆ ఎడ్యుకేషన్ ఎవరు చేయాలంటే మున్సిపాలిటీ వాళ్ళు చేయాలి, వాళ్ళు చేయలేదు ఆ రోజుల్లో. ఆ డబ్బు ఏమైంది ఇప్పుడు ఆ వర్క్ ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు బట్టి మీరే కదా ఉన్నారు. మరి క్రిస్టియన్ కళ్యాణ మండపం ఎందుకు మీరు నిర్మాణం చేయలేదు? చేస్తారా, చేయరా? తర్వాత క్రిస్టియన్స్ కోసం బరిల్ గ్రౌండ్ శ్మశానం మాకు లేదండి, అయిన పద్ధతి మాకు కావాలంటే గబ్బాడ యువతల నెల్లిమెట్ట దగ్గర ఒక మంచి స్థలం చూసి అది అలాట్ చేసాం. ఎంఆర్ఐ గారు నేను ఆర్డీఓ కలిపి దాని నిర్మాణం కోసం డబ్బులు కూడా ఇచ్చాం, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి, షెడ్లు వేయడానికి. అది ఎందుకు చేయలేదు నువ్వు? మరి క్రిస్టియన్స్ ఓటింగ్ అంతా మాదే అని చెప్తావు మీరు. మరి క్రిస్టియన్స్ కోసం ఆ రోజుల్లో నేను ఇచ్చినటువంటి కళ్యాణ మండపం కానీ ఈ బరిల్ గ్రౌండ్ కానీ ఎందుకు పూర్తి చేయలేకపోయావు? కారణం ఏంటి? నువ్వు పబ్లిక్గా చెప్పు క్రిస్టియన్స్ అతనికి, ఇగో చేయలేకపోయాను, కారణాలు ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత నీకు ఉందని చెప్పి మనం చేస్తాను. అలాగే టైంలో బొడ్డపల్లిలో పేద విద్యార్థుల కోసం అని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారిని ఒప్పించి మహాత్మా జ్యోతి బాపులే గారి పేరున బీసీ రెసిడెన్స్ స్కూల్ ఒకటి ఏర్పాటు చేసాం, గుర్తుందా నీకు? అది బొడ్డుపల్లిలో తాత్కాలికంగా పెట్టాం ఆ రోజుని. ఎందుకు పెట్టామంటే అది మాకారపాలెం మండలానికి ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చాం. అది యాక్చువల్గా మాకారపాలెం మండలానికి ఆ రోజుల్లో అక్కడ కట్టాలి అంటే మాకారపాలెం మండలం వెనకబడి ఉంది కాబట్టి అక్కడ పెడితే బాగుంటుందని పిల్లలకి అని చెప్పి పెట్టాం. ఆ రోజు ఎలక్షన్ డేట్ దగ్గరికి వచ్చేస్తుందని చెప్పి తాత్కాలికంగా అక్కడ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లో ఓపెన్ చేసాం. 2 సంవత్సరాలు అయిందయ్యా నీకు, దగ్గర ఎమ్మెల్యే అయిపోయి నువ్వు ఈ ప్రభుత్వం వచ్చి మాకారపాలెం మీ నాయకులకి కానీ నీకు కానీ ఈ స్కూల్ని తీసుకెళ్ళి మాకారపాలెం పెట్టాలని ధ్యాస ఏమైనా ఉందా? మర్చిపోయావా? స్కూల్ ఉన్నట్టు తెలుసా నీకు? అది బీసీల కోసం, బాయ్స్ కోసం 240 మంది కుర్రవాళ్ళు చదువుకోవడం పెట్టిన మంచి స్కూల్ అది. ఆ స్కూల్ని మాకారపాలెంలో పెట్టడానికే నీకు టైం లేదు. నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు మమ్మల్ని విమర్శించడం, చంద్రబాబు లాంటి పెద్ద ఆయన్నేమో విమర్శించడం హక్కు ఉందా నీకు? ఎన్ని చెప్తున్నావు కదా, ఎన్ని కూడా ఒకసారి ఆలోచించు. ఇంకా నువ్వు మాట్లాడుతావు, మాతో మాట్లాడుతావు నువ్వు, తప్పు కదా. మరి అవినీతి గురించి మాట్లాడాలంటే నీకు చాలా అవినీతి గురించి చెప్పాను, ఇసుక గురించి అని మళ్ళీ రోజు చెప్పడం అనవసరం. ఎంత అవినీతి అంటే మొన్న నేను చెప్పాను, నర్సీపట్నంలో ఇసుక డిపోలో 2500 టన్నులు మామైపోయిందయ్యా, నీకు తెలుసు కదా. నేను అనకాపల్లిలో అడిగితే ఏమైపోయింది ఇసుక 2500 టన్నులు ఏమైపోయింది, ఎవరు కనపడకుండా ఏమైపోయిందా అంటే ఏం చేయమంటారు సార్, ఆ వైసీపీ నాయకులు దౌర్జన్యంగా పట్టిపోతుంటే మేము ఆప్ చేయలేకపోయారు సార్ అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది. మరి 2500 టన్నులు ఇసుక ఏం చేసావయ్యా నువ్వు? ఎవరికి ఇచ్చావయ్యా? దాని అకౌంట్ ఇప్పుడు ఎవరు కడతాడయ్యా? ఆఫీసులు కడతారా, మీరు కడతారా? ఇది దోపిడీ కదా, పెద్ద మాట్లాడతా నువ్వు. అంతెందుకు, చిన్న ఉదాహరణ చెప్తాను. రేపు 25న ఇప్పుడు మీ బాస్ అదే A1 మా దొంగోడు పుట్టినరోజు ఏదో ఉంది కదా, ఆ పుట్టినరోజునట ఒక పేపర్ పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నారు. మొన్న మంగళవారం ఇప్పుడు జీవో వచ్చారు, గవర్నమెంట్ జీవోగా డబ్బులు కూడా రిలీజ్ చేశారు. ఆ పాంప్లెట్కి 25 కోట్ల రూపాయలు ఇచ్చారే. మేమే వేస్తుంటాం మా పార్టీ దగ్గర పాంప్లెట్లు.
పాంప్లెట్ అటు ఇటు రెండు పక్కన వేస్తే మా అయితే ₹2 ₹3 కంటే ఎక్కువ ఉండదు. నువ్వు 25 కోట్ల దానికి నాకు అర్థం కాదు. రాష్ట్రంలో జనాభా అంతా కలిసి 5 కోట్లు. మీరు ఇస్తే పాంప్లెట్ ఇంటికో పాంప్లెట్ ఇస్తారు. పోనీ అనుకుందాం 3 కోట్లు ఇల్లు ఉంటాయి. 3 కోట్లు ఇంటూ ₹4 వేస్తాం పాంప్లెట్కి. 3 కోట్లు ఇంటూ ₹4 వేస్తే 3 4 ఎంత 12 కోట్లు. ఎక్కువ వేసాను, ఇంకా రూపాయి ఎక్కువ వేసి కలిపాను. మరి 12 కోట్లు అయ్యేది పాంప్లెట్కి 25 కోట్లు మీరు గవర్నమెంట్ దగ్గర డబ్బు తీసుకున్నారంటే చిన్న విషయం ఇది. పాంప్లెట్ దీంట్లో కూడా మీరు డబ్బులు తినేస్తున్నారంటే మీరు ఎంత దుర్మార్గులే బాబు, ఎంత దోపిడీ పనులే. ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం అని చెప్పి మనం చేస్తాను. ఇలాంటివి అన్నీ చెప్పాలంటే రోజు పడుతుంది నాకు. ఉదాహరణకి 2 చెప్తున్నాను. అంచేత ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసి సమాధానం ఇచ్చినప్పుడు తెలుసుకొని సమాధానం ఇయ్యి. ఈవేళ ఉంది ఇంటి పన్ను గురించి చెప్పాను అన్న. ఆ రోజు పెంచాం, మళ్ళీ ఈరోజు ఆ రోజు తగ్గించాం, ఈరోజు పెంచాం అంటున్నావు. అంతే చెప్తాను నేను. ఒకసారి మీటింగ్ పెట్టి నర్సీపట్నం మీటింగ్ పెట్టి తగ్గించారన్నా కదా, రాష్ట్రంలో ఎక్కడ తగ్గలేదు, ఇక్కడ నర్సీపట్నం తగ్గించారని నా ప్రతిభ అంటున్నావు కదా, దాని గురించి చెప్పు ప్రజలకి. తర్వాత ఇప్పుడు మీ బొత్స సత్యబాబు మీరు కలిపి 15% నుంచి 25% పెంచారు కదా, దానివల్ల ప్రజలకి ఎంత పెరిగింది అన్న వివరణ ఇవ్వాలి కదా నువ్వు లోకల్ ఎమ్మెల్యేగా. మీటింగ్ పెట్టవలసిన బాధ్యత ఉంది కదా, వివరణ ఇయ్యి. ఈ 15% నుంచి 25% పెరిగితే పేదవాళ్ళ మీద ఎంత పడుతుంది, మధ్యతరగతి వాళ్ళ మీద ఎంత పడుతుంది, పెద్దవాళ్ళ మీద ఎంత పడుతుంది, బిజినెస్ చేసుకున్నటువంటి వాళ్ళ మీద ఎంత పడుతుంది, అంత క్లియర్గా చెప్పు జనం ముందుకు వచ్చి. ఎందుకు చెప్పలేకపోతున్నావు? మాటలుగా చేసి మాట్లాడతావు. మనం చెప్తున్నావు మా మేనిఫెస్టోల ప్రకారంగా బ్రహ్మాండంగా చేస్తాం, దీనికి ఒక వారోత్సవాలు చేస్తున్నాం, వచ్చి ఆ వారం రోజులు కూడా పుట్టినరోజు నాడు ఏమో మేము ఏం సాధించాము అని చెప్పడం కోసం మేము అంతా రెడీ చేస్తామని చెప్తే మీకు స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేను ఒకటే అడుగుతాను, మీరు ప్రజలకి ఎలక్షన్ ముందు ఇస్తామన్నా అన్నీ ఇచ్చారా? మీరు ఏమన్నారు ఆ రోజు ఎలక్షన్లో? ఒక ఛాన్స్ ఇవ్వండి బ్రహ్మాండంగా చేసి చూపిస్తామన్నారు. ఇచ్చారు, నమ్మిచ్చారు. 2 సంవత్సరాలు అయింది, చూపించారు, బాగా చూపించారు, జనాలకి బాగా చూపించారు. ఈవేళ చూశారు, ఈవేళ పెన్షన్లు గురించి మాట్లాడారు. 47 సంవత్సరాలు అందరికీ ఇచ్చేస్తాను పెన్షన్లు. ఇచ్చారయ్యా? పెన్షన్గా పెంచుతా అన్నారు, పెంచారయ్యా? రేషన్ కార్డులు 16 లక్షల కార్డులు ఇస్తా ఉన్నారు, ఇప్పుడు 16 లక్షల కార్డులు తీసేస్తున్నారు. అప్పుడే తీసేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు తీసేస్తున్నారు? అది మోసం కాదా? అదే భోజనం ₹5 భోజనం ఆ స్కీమ్ తీసేశారు. అలా విద్యార్థులకు వచ్చేటువంటి నిరుద్యోగ వృత్తి అది కూడా ఇలాగ అన్నీ తీసేశారు. వీళ్ళు మోసం చేయలేదా మీరు? ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒకటి. పూర్వం ఒక సామెత గుర్తుకొస్తుంది, ఓడ ఎక్కే వరకు ఓడమల్ల అన్నాడట ఎవడో. పూర్వం సామెత ఉండేది, తెలుసా నీకు? అది ఒకసారి లేకపోతే పెద్దలను అడుగు, మీ అమ్మగారినో పెద్దలను అడుగు చెప్తారు. ఓడెక్కే వరకు ఓడమల్ల అన్నాడట, ఓడ దిగిన తర్వాత బోడిమల్ల అన్నాడట. నీలాగా జగన్మోహన్ రెడ్డి లాగే అవసరం ఉన్నప్పుడు అలా మాట్లాడారు, అవసరం తీరిపోతే ఇలా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేసి ఈవేళ మమ్మల్ని విమర్శిస్తావు, పార్టీని విమర్శిస్తావు. బాగా విమర్శించే హక్కు నీకు ఉందా? ముందు అది ఆలోచించుకో. హక్కు నీకు ఉందా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఒక్కొక్క పాయింట్ రాసుకో, మర్చిపోతుండేమో నీకు. రాసుకో, నేను గతంలో చెప్పింది ఇప్పుడు చెప్పింది వరుసగా రాసుకొని ఒక్కొక్క దానికి వివరణ. నాకు అయ్యన పోతులకు ఇవ్వద్దు, ప్రజలకు వివరణ ఇవ్వని చెప్పి ఈ సందర్భం ఇస్తున్నాను. ఇంకొక లాస్ట్గా ఒక విషయం అయ్యా, ఇవి ఎంత కప్పులు చెప్తున్నావు కదా, పెద్ద పోటుగడ్డని నా బాస్ ఇచ్చేసి అదేని. నర్సీపట్నం నుంచి పెద్దబొడ్డ వెళ్ళిపోయాడు, మధ్యలో మధు ఉంది తెలుసు కదా, ఎప్పుడు అలా మధు నుంచి వెళ్తావు కదా నువ్వు. అది ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి పాత బ్రిడ్జిని తీసేసి అక్కడ ఒక బ్రిడ్జి శాంక్షన్ చేశాను నేను. బ్రిడ్జి పూర్తయిపోయింది, పైన స్లాబ్ అయిపోయింది, ఇంకా మిగిలితే మహా అయితే 10% ఉండొచ్చు పని, అంతకంటే ఎక్కువ లేదు. నేను వెళ్ళి కూడా చూస్తుంటాను, మొత్తం అయిపోయింది కదా. ఆ 10% వరకు కూడా చేయడానికి నీకు లేదయా, ఆలోచన లేదయా? ఎంత ఉపయోగపడుతుంది బ్రిడ్జి ట్రాఫిక్కి? ఎందుకు చేయలేకపోతున్నావు? చేతకాక, నర్సీపట్నం ప్రజల మీద ఇంట్రెస్ట్ లేక, లేదా మీ ఎమ్మెల్యే దగ్గర మీ ముఖ్యమంత్రికి వెళ్ళి డబ్బులు తేలేక? దానికంత డబ్బులు అది ఏమన్నా నాగార్జునసాగర్ డ్యామా, లేదా విజయవాడ ఏమో డ్యామా, కృష్ణా బ్యారేజా లేట్ అవ్వడానికి? జానాబెత్తి బ్రిడ్జి అది
జానాబెత్తులు బ్రిడ్జి పూర్తి చేయలేని చేతకాని నువ్వు నన్ను చంద్రబాబు నాయుడు గారిని పార్టీని విమర్శిస్తావా? తప్పు కదా ఇది. అసలు ఆలోచించేసి వీటన్నిటికీ సమాధానం ఇంకా ఉన్నాయి. మళ్ళీ 2 రోజుల్లో మీటింగ్ పెట్టి ఇంకా ఏటేటి ఉన్నాయి, ఏటేటీలు చేయలేదు, ఏటేటీలు ఆ వాగ్దానం చేసి అన్నీ కూడా చెప్తాను దానికి సమాధానం చెప్పు చేతనైతే. లేకపోతే చేత కాకపోతే నువ్వు ఊరుకో. లేకపోతే మీటింగ్ పెట్టి ప్రజలకు చెప్పి అయినపతి గారు ఈ క్వశ్చన్లు వేశారు, ఇది దీనికి సమాధానం చెప్పు చేతనైతే. ఈ చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయించి నాకు అయినపతికి నువ్వు చెప్పవసరం లేదు, ప్రజలకు చెప్పవలసిన అవసరం నీకు ఉంది ఎమ్మెల్యేగా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి.